హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నావు? ఏం తెచ్చిపెట్టావో అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నిన్న మార్కెట్కి వెళ్ళి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గర వాక్కాయలు ప్యాకెట్ 20 రూపాయలని తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన స్టైల్లో వాక్కాయల పులిహోర చేద్దాం. అన్ని మంచిగా క్లీన్ చేసుకొని వీటిల్లో ఉండే గింజలు తీసేసి మనము కట్ చేసి మిక్సీ పట్టుకొని చిత్రాన్నం కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. వీటితోటి నేనైతే ఇవి తీసుకుంటుంటే మావారైతే ఏంటి పిచ్చికాయలని, నేనైతే ఇవి మార్కెట్లో తీసుకుంటుంటే మావారైతే ఏంటి పిచ్చికాయలు తీసుకుంటున్నాను. ఇవి వాక్కాయలు అంటారు, కొత్తగా వచ్చాయి ఈ కాయలు. చిత్రాన్నం కానీ పప్పు కానీ చేసుకుంటే చాలా బాగుంటాయని తీసుకొచ్చి మనం క్లీన్ చేసుకుందాం. గింజలు తీసేసి అన్ని కట్ చేసాం కదా, ఇత్తనాలు తీసేసి మనమైతే ఇవి మిక్సీ పట్టుకుందాం. కొన్ని అయితే ఉంచాను ఫ్రెండ్స్, పప్పు లేకుంటాయని. ఇదిగోండి ఇత్తనాలని తీసేసాం. అయితే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాక్కాయలు సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి. అంతా మిక్సీ పట్టేసినాం కదా, ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం చిత్రాన్నం చేసుకుందాం. నోరూరించే వాక్కాయల పులిహోర. కడాయి పెట్టుకుందాం. కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకుందాం. మనమైతే ఒక గుప్పెడు పల్లీలు వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర చూసింటారు. ఇప్పుడు వెరైటీగా మనమైతే వాక్కాయల పులిహోర చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూసేయండి, నచ్చితే మన ప్రాసెస్లో చేస్తున్నాం కదా, ఒకసారి ట్రై చేయండి. ఆలోపు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఫ్రెండ్స్ అన్నీ వేసాం కదా, కొద్దిగా పసుపు వేసుకుందాం. పోపు అంతా మగ్గింది కదా, కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పోపు అయితే మగ్గింది కదా, ఇదిగోండి వాక్కాయల గుజ్జు మొత్తం ఈ పోపులో వేస్తున్నాను. ఇంకా నేనైతే సాల్ట్ కానీ నిమ్మకాయ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. వెరైటీగా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా కమ్మగా తింటారు. చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అబ్బా. కొండల్లో వాగుల్లో పుడుతుంది, టౌన్కి వస్తుంది, మన ఇంటికి వస్తుంది. ఇవే కలకలలాడే వాక్కాయలు ఫ్రెండ్స్. వాక్కాయల పులిహోర చాలా కమ్మగా ఉంది. వాక్కాయ గుజ్జు మొత్తం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఆ రైస్లో వేసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్. వాసన అయితే వేరే లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి రైస్ అయితే చాలా పొడి పొడిలాడేటట్టుగా చేసుకున్నాం కదా, చల్లారేసాము చిన్న గోళంలో. ఇదిగోండి కొన్ని శనక్కాయ పప్పులు వేసాం కదా ఫ్రై చేసి. ఇప్పుడు ఆ వాక్కాయలు గుజ్జు చేసేద్దాం ఫ్రెండ్స్. వాక్కాయలు అయితే ఎర్రగా ఉంటాయి కాబట్టి మనం మిక్సీ పట్టేసరికి పండు మిరగాయలు కలర్ వచ్చేది పులిహోర అయితే. చూసేయండి, చాలా కమ్మగా బాగుండిద్ది ఫ్రెండ్స్. మా వారైతే పిచ్చికాయలు అన్నాడు కాబట్టి ఫస్ట్ మా వారికే పెట్టాను. వాక్కాయల పులిహోర చాలా బాగుందన్నారు. సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నోరూరిస్తూ బాగుండిద్ది. తినేటప్పుడు ఒక ముద్దకు 2 ముద్దలు ఎక్కువగా తినచ్చు ఫ్రెండ్స్. బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి అబ్బా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.